ప్రవక్త, ప్రవచనం ఈ రెండు మాటల్లో వ్యత్యాసం ఉంది. అంతేకాదండి, ఈ రోజుల్లో నిజంగా ప్రవక్తలు ఉన్నారా? ఈ మాటలను మరింత ధ్యానం చేద్దాం. బైబిల్ స్పష్టంగా ప్రవక్త పదవి మరియు ప్రవచనం మధ్య తేడాను చూపిస్తుంది. ప్రవక్త అనేది మానవుడు తనంతట తానే తీసుకున్నటువంటి బిరుదు కాదు. అతడు దేవుడు ప్రత్యేకంగా పిలిచినటువంటి వానిగా ఎంచబడతాడు. ఆయన అధికారిక వాక్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి నియమించబడినటువంటి వాడని గ్రహించాలి. ఈ మాటలు మనము ఇర్మియా 1:5 ప్రకారము, ఆమోసు 3:7 ప్రకారం గమనించగలం. అంటే ప్రవచనం అంటే దేవుడు ఇప్పటికే వెల్లడించినటువంటి సత్యాన్ని ప్రకటించడం మాత్రమే. పౌలు అడిగినటువంటి ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. 1 కొరింథీ 12:29 ప్రకారము అందరూ ప్రవక్తలేనా అనే ప్రశ్న దీనికి సమాధానం కాదు. అయినా విశ్వాసులు ప్రవచించవచ్చు అని కూడా 1 కొరింథీ 14:31లో మనం గమనించగలం. ప్రవచించే ప్రతి ఒక్కరు ప్రవక్తలు కానేరరు అని అర్థం. ప్రవచించడం అనేటువంటిది ఒక వరము, ప్రవక్త అనేటువంటిది ఒక పదవి. అయితే పాత నిబంధన, కొత్త నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. దేవుడు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అంటే ప్రారంభ దశల్లో ప్రవక్తలు మరియు ప్రవక్తి వంటి వారు కూడా ఉపయోగించబడ్డారు. కానీ వారి సేవ కాలానుగుణమైనటువంటిది, ఎప్పటికీ కొనసాగేదిగా కానే కాదు. ఉదాహరణకు పాత నిబంధనటువంటి ప్రవక్తలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పశ్చాత్తాపానికి పిలవడానికి ప్రవక్తలను లేపాడు. సంఖ్యాకాండం 12:6, న్యాయాధిపతులు 4:4 ప్రకారం మనం గమనించగలం. అయితే యేసుక్రీస్తు కాలంలో యోహాను బాప్తిసం ఇచ్చేటువంటి వ్యక్తిగా ఎన్నుకొనబడి కొత్త సత్యాన్ని చెప్పలేదు, కానీ మెస్సయ్యను సూచించాడు. ఆనాటి ప్రవక్తలు మెస్సయ్యను కనుగొనేలా, గుర్తించేలా చేశారు. ప్రారంభ సంఘ దశల్లో కూడా అపోస్తలులతో కలిసి ప్రవక్తలు సంఘానికి పునాది వేయడానికి ఉపయోగించబడ్డారు. అపోస్తలు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద నేటి మన సంఘం కట్టబడింది. పునాది ఒక్కసారే వేయబడింది, మళ్ళీ మళ్ళీ వేయబడదు. అయితే ఈ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారా అంటే బైబిల్ చెప్పేది స్పష్టంగా ఇదే. సంఘం అపోస్తలు మరియు ప్రవక్తల పునాది పైన నిర్మించబడిందని ఎఫెసీ 2:20 ప్రకారం గమనించగలం. దేవుని పూర్తి వాక్యం మనకు అందిన తర్వాత కొత్త అధికారిక ప్రకటనలు చెప్పే ప్రవక్తల అవసరం ఇక లేదు. 1 కొరింథీ 13:8-10 వచనాల ప్రకారము సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది తీరిపోతుందని రాయబడలేదా? యూదా పత్రిక 3వ వచనం ప్రకారము విశ్వాసం ఒక్కసారి మాత్రమే పరిశుద్ధులకు అప్పగించబడిందని మనము చదవలేదా? 2 తిమోతి 3:16 ప్రకారం బైబిల్ సంపూర్ణమైందని, సరిపడుతుందనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పిన లేఖన భాగాలు మనకు జ్ఞాపకం రావట్లేదా? కాబట్టి ప్రవక్త పదవి తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. ఈరోజు తమను తాము ప్రవక్తలుగా చెప్పుకునే వారి పట్ల హెచ్చరిక ఏంటంటే, దేవుడు ఇప్పటికే తన చివరి మరియు సంపూర్ణమైన వాక్యాన్ని ఇచ్చేశాడు. ఈరోజు ఎవరు నేను ప్రవక్తను, నేను ప్రవక్తిని, నేను అపోస్తలుడను అని చెప్పుకుంటే అది బైబిల్కు విరుద్ధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి అభియోగం. కొత్త ప్రకటనలు మనకు అవసరం లేదు ప్రియమైన బిడ్డలారా. గలతీ 1:8 ప్రకారము అది వాక్యానికి విరుద్ధమైందన్న సంగతి గ్రహించాలి. మత్తయి 24:11 ప్రకారము అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారేమో అని రాయబడలేదు, వస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు హెచ్చరించారు. 1 యోహాను 4:1 ప్రకారము ప్రతి ఆత్మను పరీక్షించమని కూడా ఆది అపోస్తలులు చెప్పిన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రియమైన బిడ్డలారా, సంఘానికి అవసరమైనది కొత్త ప్రవక్తలు కాదు, అవసరమైంది దేవుని వాక్యంపై కొత్త విశ్వాసం. మన రక్షణ, భద్రత కొత్త ప్రవచనాల్లో కాదు, మార్పు లేని సంపూర్ణమైన దేవుని వాక్యంలోనే ఉందని గ్రహిద్దాం. ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.